లక్ష్మి, కొంచెం అన్నం తిను. మాట్లాడకండి, ముందుకి నుంచి వెళ్ళిపోండి. లక్ష్మి, ఆ రోజు నీకు నిజం చెప్పేసేవాడిని, కానీ అబ్బాయి తాకొద్దు, తాకొద్దు. నేను చస్తే నా శవాన్ని మీరు తాకడానికి వీల్లేదన్నానా? ఇప్పుడు మీరు మర్యాదగా వెళ్తారా లేదా? అలాగే నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్క ముద్ద అన్నం తిన లక్ష్మి, ఒక్క ముద్ద అన్నం తిన. వద్దు, వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందుకి నుంచి వెళ్ళిపోండి. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసా? నిండు గర్భిణిగా ఉన్నప్పుడు జారిపడి నీ కడుపుకి దెబ్బతగినప్పుడు నువ్వేమన్నావు తెలుసా? నా బిడ్డకి ఏమీ అవ్వకూడదు, ఏదైనా అయితే నేను ప్రాణాలతో బతకని చెప్పావా లేదా? నువ్వు ఏ బిడ్డ కోసం అయితే తప్పించిపోయావో ఆ బిడ్డ పుట్టుకనే చచ్చిపోయిందే. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ గుడ్డ పగిలి చచ్చిపోతావో. ఇంకో తల్లి కన్నా బిడ్డను తీసుకొచ్చి దొంగతనగా నీ పక్కన పడుకోబెట్టానే. ఎవరి కోసం? బిడ్డని తల్లి నుంచి వేరు చేయడం ఎంత పాపమో నాకు తెలుసే. అయినా ఆ పాపం చేశారు ఎందుకోసం? నా భార్యని కాపాడుకోవడం కోసం, నా భార్యని కాపాడుకోవడం కోసం. మొన్న అందరి ముద్దు విజయ్ నా బిడ్డ, నాకు పుట్టిన బిడ్డను గొంతు చించుకుని చెప్పారు. ఏ చెప్పకూడదా? మళ్ళీ కన్న తండ్రి నేను కాకపోయినా ఇన్నాడు నా ప్రాణంగా పెంచానే. వాడు నా బిడ్డ కాదా? వాడు నా బిడ్డని చెప్పుకోకూడదా? వాడు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాడు కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు. పోనే, కానీ నేను చచ్చేదాకా ఈ కుటుంబం వాడి కోసమే కొట్టుకుంటుంది, వాడి కోసమే కొట్టుకుంటుంది. ఆ రోజు నా భార్య కోసం ఆ పాపం చేశారు, ఈ రోజు నా బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లిని క్షోభ పెట్టారే. విజయ్ నా బిడ్డ కాడని తెలిస్తే వాడికి ఏం జరుగుతుందో నీకు తెలుసా? వాడి నిలువున నరికి పారేస్తారే, నరికి పారేస్తారు. ఏమన్నావే? నేను ముట్టుకోకూడదా? కూడా ముట్టుకోకూడదా? నువ్వు చచ్చాక నేను ముట్టుకోవడానికి నేను బతికుంటేనే కదే, నేను బతికుంటేనే కదా. కనీసం అర్థం చేసుకో. లక్ష్మి, నువ్వు వెళ్ళి విజయ్కి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురా. నువ్వు చెప్తే పెట్టాడు.